రోహిత్ శర్మ. సో 7:30కి ఆల్మోస్ట్ 7:30 నుంచి 7:40 మధ్యలో రోహిత్ శర్మ అయితే తన ప్రొఫైల్ నుంచి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సో అది చూస్తున్నట్లయితే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇన్నాళ్ళుగా రోహిత్ శర్మని మనం చూస్తూనే ఉన్నాం కదా. సో లాస్ట్ ఫ్యూ టెస్ట్ మ్యాచెస్లో తన పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. అండ్ లాస్ట్గా మనకి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో లాస్ట్ టెస్ట్లో కూడా తను దిగలేదు. తన ప్లేస్లో వేరే వాడిని ఆడించారు. సో ఫైనల్గా ఈరోజు ఇంగ్లాండ్ సిరీస్కి ఏదైతే సెలక్షన్స్ జరగబోతున్నాయి, సో దానికి క్యాప్టెన్ ఫైనలైజ్ చేయాలి, టీమ్ ఫైనలైజ్ చేయాలి. సో అది దగ్గరికి వస్తున్న కొలది రోహిత్ శర్మ అయితే తన రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు తను పెట్టిన పోస్ట్ ఇది మనం చూస్తుంది. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ హానర్ టు రిప్రజెంట్ మై కంట్రీ ఇన్ వైట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ఇయర్స్ అని చెప్పి తను అయితే చెప్పడం జరిగింది. అండ్ వన్ డే ఫార్మాట్లో తను ఇంకా కంటిన్యూ అవుతానైతే చెప్పడం జరిగింది. అండ్ దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ ఇప్పటివరకు టెస్టుల్లో తన కెరీర్ చూసుకున్నట్లయితే 67 మ్యాచెస్లో 116 ఇన్నింగ్స్ 4301 రన్స్ అయితే చేశారు. అండ్ హై స్కోర్ వచ్చేసరికి 212. సో 40 యావరేజ్ అయితే ఉంది. ఇందులో 18 50s అండ్ 12 100s అయితే ఉన్నాయి. సో రోహిత్ శర్మ కెరీర్ ఇంకా 100 టెస్టులు కూడా ఆడలేదు, ఆడకుండా తనైతే ముగించడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ తర్వాత ఎవరు క్యాప్టెన్ అవుతారనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి ఇంకా మిగిలిందైతే కోహ్లీ ఒకటి మిగిలాడు. ఇంకా కోహ్లీ కూడా నెక్స్ట్ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటివరకు అయితే రోహిత్ శర్మ 1 డేస్లో అయితే కంటిన్యూ అవుతారు. ఆల్రెడీ టెస్ట్లో అండ్ T20 రెండిట్లో కూడా రిటైర్మెంట్ ఇచ్చేయడం జరిగింది. సో ఇంకా 1 డే ఫార్మాట్ ఒకటే కంటిన్యూ అవుతాడు. సో 1 డే ఫార్మాట్ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. సో అది కూడా చూడాల్సి ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ అవ్వబోతున్నారో కూడా కమెంట్ చేయండి. నా వరకు అయితే శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్స్ ఇస్తే బాగుంటుంది. బట్ ఇంతవరకు టెస్ట్ టీంలో తనకి స్పెసిఫిక్గా ప్లేస్ అయితే లేదు. సో ఆ ఒక్క పాయింట్ మీద చూసుకోవాలి. లేదంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్ మెటీరియల్ ఫర్ ఇండియన్ టీమ్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.